బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికి వెళ్తుంది సమాజం అనేది ఇక్కడ క్లియర్గా కనబడుతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో మాజీ మంత్రిగా ఉన్న అంబటి రాంబాబు గారిని ఎట్టకేలకు మెజిస్ట్రేట్ ముందుకు తీసుకుపోయారు పోలీసులు. దీంతో మెజిస్ట్రేట్ ముందు బోరున విలిపించారు అంబటి రాంబాబు గారు. అంబటి రాంబాబు గారు మెజిస్ట్రేట్ ముందుకు పోగానే తనను వ్యక్తిగతంగా శారీరకంగా పోలీసులు ఇబ్బంది పెట్టారని ఏకంగా న్యాయమూర్తి ముందు అంబటి రాంబాబు గారు ఆవేదన వ్యక్తం చేశారు. అర్ధరాత్రి సమయంలో 2:30 గంటలకు పోలీసులు జైల్లో ఉన్న తనను తీసుకుని బయటకు వచ్చారన్నారు. నేలపాడు సిఐ వంశీతో పాటు మరో 2 సిఐలు తనను వేధించారని చెప్పారు. తన 2 కాళ్ళు వెడల్పుగా చేసి తనను ఇబ్బంది పెట్టారు శారీరకంగా అని కూడా చెప్పుకొచ్చారు. తన కాళ్లకు నొప్పులు వచ్చాయని చెప్పారు అంబటి రాంబాబు. తీవ్రమైన నొప్పి వస్తున్నప్పటికీ కూడా తాము చేసే పని తప్పు అని మాకు తెలుసని సిఐ చెప్పారన్నారు అంబటి రాంబాబు. కానీ మాకు పైనుంచి ఒత్తిడి చాలా దారుణంగా ఉంది సార్, అందుకే ఈ పని చేయాల్సి వస్తుంది, ఇది చేయడం కరెక్ట్ కాదని మాకు తెలుసు అంటూనే కొట్టడం అయితే మానలేదు, శారీరకంగా హింసించారు అనేది మెజిస్ట్రేట్ ముందు చెప్పుకొచ్చారు అంబటి రాంబాబు గారు తన ఆవేదనను. స్టేషన్లో ఎవరిని కలవనివ్వలేదని, తనపై దాడి చేశారని కంప్లైంట్ ఇస్తే తీసుకోలేదని కూడా మెజిస్ట్రేట్ న్యాయమూర్తి ముందు ఆవేదన వ్యక్తం చేశారు అంబటి రాంబాబు గారు. అంబటి రాంబాబు ఆవేదన మొత్తాన్ని న్యాయమూర్తి రికార్డు చేసినట్టుగా సమాచారం అందుతుంది. శారీరకంగా కొట్టడమే కాకుండా చిత్రహింసలు చేశారు, కాళ్ళు 2 వెడల్పు చేసి కొట్టారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇంకా అన్నీ కూడా రాబోయే కార్యక్రమంలో ఇంకా చెప్తామని కూడా చెప్పుకొచ్చారు. మెజిస్ట్రేట్ ముందు బోరున విలిపించిన తీరు చూస్తుంటే నిజంగా బాధ కలుగుతోంది. ఎందుకంటే అసలు ఒక మాజీ మంత్రిగా ఉండి రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఒక వెలుగు వెలిగిన అంబటి రాంబాబు, సుదీర్ఘంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక గొప్ప పేరున్న వ్యక్తి అంబటి రాంబాబు గారు, చాలా సీనియర్ పొలిటీషియన్గా పేరున్న అంబటి రాంబాబు ఈరోజు ఈ పరిస్థితి నిజంగా బాధాకరం. కానీ వాస్తవానికి ఏదైనా ఇంత దారుణమైన తన తప్పు ఏమైనా ఉందా అంటే అందులో ఏమీ లేదు. ఇది కేవలం కక్షపూరితమైన చర్యలు తప్ప మరొకటి కాదు. ఇంకా తాజాగా అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్ విధించినట్టుగా తెలుస్తుంది. అంబటిపై నమోదైన 2 కేసుల్లో ఒక కేసుకు రిమాండ్, మరో కేసు 41A నోటీస్ ఇచ్చి విచారించాలని కోర్టు తెలిపినట్టుగా సమాచారం అందుతుంది. కోర్టు ప్రాంగణంలో న్యాయవాదులు పోలీసుల మధ్య ఒక గట్టి వాగ్వాదం చోటు చేసుకుంది. అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్తో పాటు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలింపు కార్యక్రమం కూడా చేస్తున్నారు. విచారణ చేయండి, తనపై నమోదైన 2 కేసుల్లో ఒక కేసు విచారణ, మరో కేసు 14 రోజుల రిమాండ్ అనేది ఇక్కడ కోర్టు న్యాయమూర్తులు చెప్పారు. ఇక్కడ న్యాయమూర్తి ముందు అంబటి రాంబాబు తాను జరిగిన అన్యాయాన్ని, పోలీసులు ప్రవర్తించిన తీరును కూడా చెప్తూ బాధపడిన విషయం మనము ఇక్కడ అర్థమవుతుంది. అంబటి రాంబాబు గారికి 14 రోజుల రిమాండ్ అయితే విధించారు. అయితే మెజిస్ట్రేట్ ముందు అంబటి రాంబాబు తన శారీరకంగా తనను కొట్టిన విధానానిపై కూడా గట్టిగానే ప్రశ్నించారు. అలా కొట్టడం అయితే కరెక్ట్ అయితే కాదు వాస్తవానికి. కానీ అంబటిపై జరిగిన ఈ 3rd డిగ్రీ టార్చర్కు సంబంధించి ఆయన స్టేట్మెంట్ను జడ్జి రికార్డు కూడా చేయడం జరిగింది. మరి దీనిపై ఎలాంటి తీర్పులు వస్తాయి? ఖచ్చితంగా హైకోర్టుకి వెళ్తామంటున్నారు వైసీపీ నాయకులు. సుప్రీంకోర్టు దాకానైనా పోతాం, న్యాయం గెలిచేదాకా విడిచిపెట్టాము, పోలీసుల తీరు కోర్టుల్లోనే చూసుకుంటాము. పోలీసులకు న్యాయవాదులకు ఇక్కడ ఒక చిన్నపాటి వాగ్వాదం చోటు చేసుకుంది. అంబటి రాంబాబు గారు బయటకు వచ్చిన టైంలో ఆలస్యంగా ఆయన్ను మెజిస్ట్రేట్ ముందుకు తీసుకెళ్లడము, అలాగే ఆయనను కొట్టడము, వాస్తవానికి ఇదంతా కూడా మంచి సంస్కృతి అంటే ఖచ్చితంగా కాదు. ఈ సంస్కృతి అంటే ఈరోజు ఒక వ్యక్తిని కొట్టవచ్చు, మంత్రి కావచ్చు, ఇతర వ్యక్తులు కావచ్చు, కొట్టవచ్చు. కానీ రేపు పొద్దున అధికారం మార్పిడి జరిగినప్పుడు పైనున్న లీడర్లు ఎట్లాగో సీఎంలు, మాజీ సీఎంలో, లేదంటే పెద్ద పెద్ద హై పొజిషన్లో ఉన్న వ్యక్తులకు ఇబ్బంది ఉంటుందా అనేది పక్కన పెడితే మంత్రులకే ఇక్కడ దిక్కు లేదు. మంత్రిగా ఉన్నాను నేను, నన్ను ఎవడు టచ్ చేయలేడు అనే పరిస్థితి లేదు ఈ రోజుల్లో. ఎమ్మెల్యేగా ఉంటే ఇంకా అసలు కేరే లేదు. ఇంకా మరి ఈ తరహాలో సామాన్యుడికి న్యాయం ఎలా జరుగుతుంది? ఒక పోలీస్ దగ్గరికి పోతే, పోలీస్ వ్యవస్థ దగ్గరికి పోతే ఇలా కొట్టడం ఏంటి, 3rd డిగ్రీ బిహేవింగ్ చేయడం ఏంటి, మాజీ మంత్రి ఉన్న మినిమం మర్యాద కూడా లేకుండా ఇలాంటి కార్యక్రమాలు చేయడం, ఇవన్నీ కూడా తప్పుడు సాంప్రదాయానికి నాంది పలకడం తప్ప మరొకటి కాదు. ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటివి ప్రజాస్వామ్యంలో ఈ ఆరోపణలు, ఈ తప్పుడు సంప్రదాయం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇది ఒక పెద్ద ఉద్యమంలాగే తయారవుతుంది. పార్టీలు మారినప్పుడు
ఎందుకంటే ఈరోజు గాయపడిన ఏ శరీరం ఆ రోజు ఊరుకునే పరిస్థితి ఉండదు. గాయపడిన వాడికి తెలిసినంత బాధ చూసిన వాడికి ఎప్పుడూ ఉండదు. దెబ్బ తిన్నవాడికి ఉంటుంది. ఇంకా అధికారం వచ్చిన కొత్తలోనైతే ఏకంగా కార్యకర్తలను పరిగెత్తించి కొట్టి చంపారు. చంపడము దేవుడెరుగు, కానీ ఊర్లు కూడా విడిచిపెట్టి వేరే దగ్గర బతికే కార్యక్రమం చేస్తున్న తీరు కూడా మనం ఇటీవల కాలంలో చూస్తున్నాము. ఒక ఊరు చనిపోయిన శవాన్ని కూడా ఊరిలోకి రానిచ్చే కార్యక్రమం చేయడం లేదు టీడీపీ వాళ్ళంటే. ఇది ఏ తరహా రాజకీయాన్ని మనకు అంటే ప్రజలిచ్చిన ఓటు హక్కును మీరు ఏ రకంగా వాడుకుంటున్నారు? ఇక ముఖ్యమంత్రి, ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే ఎవరైనా గెలుస్తున్నారు ఈ రోజున అంటే, శాసనసభలో అడుగు పెడుతున్నాడు అంటే ప్రజల పట్ల గౌరవప్రదంగా వ్యవహరించాల్సిన బాధ్యత అవసరం రెండున్న వ్యక్తులు మీరు. కానీ ఈరోజు వాళ్ళ పరిస్థితి ఇంత దారుణంగా ఉంది. ఇంతగా అన్యాయంగా జైల్లో వేసి కొట్టే కార్యక్రమం చేస్తున్నారంటే ప్రజల పట్ల చిన్న చూపు ఉంటుందా, పెద్ద చూపు ఉంటుందా అనేది ఇక ఆలోచించాలి. ఏదేమైనా అధికారం ఉన్న వాళ్లకు పోలీసులు ఒత్తాసు పలికే విధానానికి ఒక పుని స్టాప్ తేవడాలి మొదట. ఇది సాధ్యం అవుతుందా కాదన్నది పెద్దలు ఆలోచించి ఖచ్చితంగా అడుగులు వేస్తేనే సాధ్యం అవుతుంది. ఏదేమైనప్పటికీ కూడా అంబటి రాంబాబు గారికి అయితే 14 రోజులు రిమాండ్ విధించారు. చూడాలి ఏం జరుగుతుంది.